వెల్కమ్ టు AP19 న్యూస్. అయోధ్య శ్రీరామ మందిరం స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ స్మారక స్టాంప్ డిజైన్లో రామ మందిరం, మంగళ్ భవన్, అమంగల్, హరిశ్లోకాలు, సూర్యుడు, సరయు నది, ఆలయ పరిసరాల్లోని శిల్పాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాముడిపై రిలీజ్ చేసిన స్టాంపుల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. जो 5 तत्व हैं उनका जल, पृथ्वी, पावक, गगन, समीरा। जल के रूप में अनवरत बहती सरयू नदी जो अयोध्या का एक प्रतीक है, और उसके साथ साथ अग्नि के रूप में सूर्य की किरणें और दीपावली के दीपक हैं। पृथ्वी और जो पूरे वातावरण को इसमें पूरे पंचतत्व को वो समाहित किया गया है। और इसके मुद्रण में अयोध्या से लाई गई मिट्टी का सम्मिश्रण है, सरयू के जल का है, और चंदन की जो एक सुगंध है वो भी इसमें सब ब्लेंड की गई है स्पेशल तरीके से इसकी पेंटिंग है। संयुक्त राष्ट्र के अलावा 20 देश उनके जो रामायण पे కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ వరుస కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. నేడు గుడివాడలో చంద్రబాబు రా కదిల్రా సభ నిర్వహిస్తుండగా దానికి పోటీగా ఎమ్మెల్యే నాని, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. రేపు విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సీఎం జగన్ చేతుల మీదుగా జరగనుంది. కాగా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులను తోసుకొని ఎన్టీఆర్ స్టేడియం వద్దకు టీడీపీ, జనసేన కార్యకర్తలు ర్యాలీగా చేరుకున్నారు. ఇరువైపులా నిలబడి టీడీపీ, వైసీపీ శ్రేణుల నినాదాలు చేశారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు దూసుకు వెళ్లాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరుగుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో నివురుగప్పిన నిప్పులా గుడివాడ పట్టణం మారింది. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు అని, మిగతా సందర్భాలలో అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజలకు త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ కృషి అభినందనీయమని అన్నారు. 17 గ్రామాలకు సంబంధించిన త్రాగునీటి ట్యాంకర్లను గురువారం ఆయన అందజేశారు. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారితో కలిసి వివిధ గ్రామాలకు సంబంధించి 18 వాటర్ ట్యాంకర్లు మైలవరం నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వటం జరిగింది. నేను ఏమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నానో, నాది, నాని గారిది ఒకటే మాట ఏంటంటే, ఎన్నికలప్పుడు రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి, కలిసి మనం ఏ పార్టీ వాళ్ళైనా కలిసి చేయాలనేది మా నినాదం. నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం, ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు ఇప్పించమంటే, అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరుచుకుంటాం సార్, పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే ఆ రోజున తీర్మానాలు ఇప్పించడం, అది ఈరోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లు గ్రామాలకు పంపిణీ చేయటం. అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి నాని గారిని అడిగినప్పుడు నాకు 1,80,00,000 రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రహరీలు కావచ్చు, ఇతరత్ర వాటికి వారు అన్ని రకాలుగా సహకరించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక ప్రభంజనమని అన్నారు. సంక్షేమం అన్న పదానికి మారుపేరు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో వారి కడుపు నింపారని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధరేశ్వరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 22న రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు సెలవు ఇచ్చాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆమె దుయ్యబట్టారు. 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది.
కానీ 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రం సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే ఈ సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారత రత్న ఇచ్చిన వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయటం గొప్ప చారిత్రాత్మక ఘట్టమని, ఆ మహోన్నత కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఉదయం సామాజిక సమత సంకల్పం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భాన్ని పురస్కరించుకొని మచిలీపట్నం కోనేరు సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మారథాన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, సోషల్ వెల్ఫేర్ డీడీ షేక్ షాహిద్ బాబు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎస్ఆర్ ప్రసాద్ తదితర అధికారులు కోనేరు సెంటర్ నుండి మారథాన్ ర్యాలీ ప్రారంభించారు. గరుకపర్రు గ్రామానికి చెందిన రాజీవ్ డప్పుల బృందం పలు విన్యాసాలతో కనక తప్పట్లు మోగిస్తుంటే ఆ సందడి నడుమ ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం విక్టర్ ప్రసాద్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి అని, కులాలు మతాలు అతీతంగా పేదలందరి జీవితాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వెలుగులు నింపారని అన్నారు. ప్రతి వాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కొండంత ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి అని గుర్తు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని అన్నారు. 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, పలువురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రమంతా అంబేద్కర్ జాతరలు జరుపుతూ రేపు ఆవిష్కరిస్తున్నారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేసినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ, కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు రెండో ఆలోచన లేదు. గుడివాడలో ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం లేదని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ అభిమానులు ర్యాలీలో ఎదురుపడ్డారని, ఈ సమయంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇరు వర్గాలను శాంతింపజేశారని అన్నారు. స్థానిక ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుడివాడ డీఎస్పీ వివరించారు. ఇరు వర్గాలు రావడం ఒక 5 నిమిషాలు ముందు వెనక రావడం జరిగింది. అక్కడ వల్ల ఈ సమస్య వచ్చింది. ఈ ర్యాలీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ర్యాలీ అదే టైంకి అక్కడ రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇరు పార్టీలో గొడవ జరిగాయని, ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నానేసి మన మీడియాలో రావడం జరిగింది. ఇక్కడ గొడవలు అయితే జరిగింది లేదు, ఒకరినొకరు దాడి చేసుకుంది లేదు, ఒకరికొకరు ఎదురుపడారు. అదే సమయంలో పోలీసులు వారి మధ్య ఉండి ఇరు వర్గాల వారిని శాంతియుతంగా ఎలాంటి గొడవలు ఎదుర్కొంటే పంపడం జరిగింది. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఆయనకు గురువారం ఘన నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఎస్వి బేగ్, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, పలు డివిజన్ల నాయకులు, కార్యకర్తలు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జోహార్ అన్న ఎన్టీఆర్ నినాదాలతో ఎన్టీఆర్కు టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు. తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. వారానికి ఒకరోజు మాత్రమే కుళాయి ద్వారా త్రాగునీరు అందుతుంది. అధికారులకు అభ్యర్థిస్తే 10 రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా పురపాలక అధికారులు తాగునీరు అందిస్తారు. కానీ అవి ఏ మూలకు సరిపోవడం లేదంటూ కృష్ణా జిల్లా నందిగామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నందిగామ పట్టణానికి రోజుకు 8 మిలియన్ లీటర్ల త్రాగునీరు అవసరమవుతుంది. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకే 89 కోట్ల రూపాయల అంచనాతో మంచినీటి సరఫరా వ్యవస్థకు టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. పనులు ముందుకు సాగలేదంటూ 2021లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2 ప్యాకేజీలుగా 89 కోట్ల అంచనా వ్యయంతో 2 సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు కదలడం లేదు. నిధులు విడుదల కాకపోవడమే పనుల జాప్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఘాతంతో తండ్రి కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. నార్పల మండలం జంగంరెడ్డిపల్లికి చెందిన బైపిరెడ్డి ఆయన కుమారుడు రాజారెడ్డి విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నరసాపురం గ్రామ సమీపంలో తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టడానికి తండ్రి కుమారుడు పొలం దగ్గరికి వెళ్లారు. పంటకు నీరు పెట్టే సమయంలో బైపిరెడ్డి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అతన్ని కాపాడేందుకు కుమారుడు రాజారెడ్డి ప్రయత్నించి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో 2 మృతి చెందారు. తండ్రి కొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలించారు. తండ్రి కొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కుమారుడి మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పుట్టెడు శోకంలో మునిగిపోయారు. వారిని చూసి స్థానికుల మనసు కలిచివేసింది. తమిళనాడులో పూజారులు స్థాయిని మరిచి విచక్షణ కోల్పోయి పరస్పర దాడులు చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో గల వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. యాత్రలో మొదటి పాట పాడే విషయంలో పూజారుల మధ్య వివాదం తలెత్తింది. వివాదం కాస్త పెద్దదై పూజారులు 2 వర్గాలుగా విడిపోయారు. విడిపోయిన ఈ 2 వర్గాల పూజారులు భౌతిక దాడులకు తెగబడి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.